సినిమాలతో పాటు టీవీ షోలు, రియాలిటీ షోస్, స్పోర్ట్స్ ఈవెంట్లలోనూ సందడి చేస్తూ ఉంటాడు తమన్. స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు తమన్. ప్రస్తుతం తమన్ టీవీ షోస్, రియాలిటీ షోస్, సినీ సెలబ్రిటీ, క్రికెట్ లీగ్, ఇండియన్ ఐడల్ వంటి వాటి ద్వారా ఫుల్ బిజీగా ఉన్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ప్రస్తుతం ఇండస్ట్రీలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు తమన్. సినిమా ఏదైనా సరే తమన్ తన సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక మాస్ సినిమాలకు తమన్ అందించే సంగీతానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలకు తమన్ ఓ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తారు. అఖండ, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో తమన్ నందమూరి అభిమానుల అభిమాన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. ఫ్యాన్స్ ఇప్పుడు తమన్ను నందమూరి తమన్ అని సరదాగా పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం తమన్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో తమన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ తన కెరీర్లో ఎన్నో విషయాలను నేర్చుకున్నాను అని అన్నారు. అలాగే కొందరు వ్యక్తులను నమ్మి మోసపోయాను అని కూడా అన్నారు. ఈ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ, జీవితంలో ఏదో ఒక సమయంలో మనం కొందరు వ్యక్తులను గుడ్డిగా నమ్మి మోసపోతాము. నాకు కూడా అలాగే జరిగింది. నేను చాలామందిని నమ్మా, కానీ నేను నమ్మిన వారే నాకు వెన్నుపోటు పొడిచారు అని అన్నారు తమన్. నా గురించి నా ముందు మంచిగా మాట్లాడి బయటకు వెళ్ళి నా గురించి చాలా చెత్తగా మాట్లాడేవారు. అంతేకాదు కొందరిని నమ్మి చాలా డబ్బు కూడా పోగొట్టుకున్నాను. నా జీవితంలో ఎదురైన ఒడిదుడుకులతో నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను అని అన్నారు తమన్. అలాగే ఆయన మాట్లాడుతూ, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. వర్క్లో ఒత్తిడికి గురైనప్పుడు నేను వెంటనే గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడతా. స్టార్ క్రికెటర్స్ ఆడే గ్రౌండ్లో ఆడాలని ఎంతో ఆశ ఉండేది, కానీ అప్పట్లో అది కుదరలేదు అని బాధపడేవాడిని. కానీ ఇప్పుడు సెలబ్రిటీ, క్రికెట్ లీగ్ పుణ్యమా అని ఆ బాధ తగ్గింది అంటూ చెప్పుకొచ్చాడు తమన్.